జనరల్గా హిస్టరీ అంటేనే అమ్మ ఈ రాజుల గురించి యుద్ధాల గురించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఒక భయంగా ఉంటుంది. చాలామంది మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ చాలా బాగా చేయగలిగిన వాళ్ళు కూడా హిస్టరీ అంటే ఒక భయం, ఫోబియా, అట్లా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే హిస్టరీ కంపారేటివ్లీ అన్ని సబ్జెక్టుల కంటే చాలా ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక రకంగా చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. మీకు ఎన్షియంట్ నుంచి మొదలు పెడితే ఎన్షియంట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఇవాల్యుయేషన్, ఆ తర్వాత ఫోటో హిస్టరీ, ఇండియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్, ఇట్లా కనుక మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే, అంటే ఈ పీరియడైజేషన్ గుర్తుపెట్టుకోవడమే మీకు కష్టంగా అనిపిస్తుంది, కానీ అట్లా ఏం కాదు. ఎన్షియంట్, మిడివల్, మోడర్న్ చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం సబ్జెక్టే చాలా హార్డ్ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ తోటి మనము దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధంగా గుర్తుపెట్టుకోకుండా ఆ మెలకువల్ని అభివృద్ధి చేసుకోకుండా భయపడుతున్నారు. అట్లా కాకుండా మీరు ఈజీగా ఎన్షియంట్కి ఒక టేబుల్ వేసుకొని ఆ పీరియడైజేషన్ కనుక మీరు రాసుకోగలిగితే మీకు అది చాలా ఈజీగా ఉంటుంది. ఎన్షియంటే కానివ్వండి, ఆ తర్వాత మిడివల్ కానివ్వండి, మోడర్న్ కాబట్టి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్లో చూసినట్లయితే మనం 1757 1857 ఏంటంటే మనం బాట్ అని చెప్తాం, కానీ 1757 ఏంటంటే మనం ఒక్కొక్కసారి గుర్తుండదు. అది ఒక కనెక్షన్ లాగా ఫ్లాసీ యుద్ధం, తర్వాత సిపాయిల తిరుగుబాటు, 1947 స్వాతంత్ర, ఇట్లా ఒక చైన్ లాగా మీరు కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. దానికి మీరు టెక్నిక్స్ ఇట్లా ఫాలో అయితే బాగుంటుంది అనేది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 1కి సంబంధించి హిస్టరీ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్కి కవర్ అవుతుంది ఏంటి అనే విషయాల్ని తెలుసుకుందాం. నేను సమ్మయ్య మోతే, హిస్టరీ లెక్చరర్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కనుక మనం చూసినట్లయితే పర్టికులర్గా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ఈ ప్రిలిమ్స్కి సంబంధించి 150 మార్కుల్లో దాదాపుగా మనకు హిస్టరీ పోర్షన్ నుండి, అంటే హిస్టరీ సబ్జెక్ట్ నుంచి మనకు ఒక 25 నుంచి 35 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అందులో మనకు హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది అడుగుతున్నారు. అందులో ఆ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియాను కనుక మనం ఒకసారినట్లయితే ఎన్షియంట్ నుండి, ఫ్రమ్ ద ఎన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మోడర్న్ వరకు మనకు చూడవచ్చు. ఎన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇందులో మనకు బ్రీఫ్గా ఏమడుగుతున్నారు, స్పెసిఫిక్ ఏరియా అంటే కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దీనిలో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మనకు హ్యూమన్ ఎవల్యూషన్ నుంచి, ప్రీ హిస్టరీ, ఫోటో హిస్టరీ నుంచి మొదలుకొని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ దెన్ మోడర్న్, ఇంత ఓవరాల్గా ఇది చదవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మనకు తెలంగాణను కూడా, తెలంగాణ హిస్టరీ ఎప్పుడు మొదలైంది, అలాగే తెలంగాణ కల్చర్ ఏంటి, ఆ తెలంగాణ హిస్టరీ యొక్క ప్రాముఖ్యత ఏంది అనే కోణం నుంచి కూడా మనకు అడిగే అవకాశాలు. ప్రిలిమ్కి సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టులలో హిస్టరీ ఈ 7వ అంశంగా ఉంది మనకు ప్రిలిమ్స్ సిలబస్లో. అట్లాగే మనం 11th సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ కూడా, ఇందులో మనకు కొద్దిగా సోషియాలజీ కలిసి ఉన్నప్పటికీ సోషల్ సైన్స్లో భాగంగా హిస్టరీ ఉంటుంది కాబట్టి మనము ఈ అంశాలని కూడా మనము హిస్టరీ కింద పరిగణన తీసుకోవచ్చు. కాబట్టి మనం ఓవరాల్గా ఇండియన్ హిస్టరీని చదువుకుంటే మనకు దాదాపుగా 25 నుంచి 30 మార్క్స్ వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది మీకు అందరికీ తెలుసు, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బిట్స్ ఫోకస్గా చదువుకుంటే ఇది మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం. మనకు మెయిన్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్యారలల్గా మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే ఈ మెయిన్స్ను కూడా మనము ఒక ప్రిపరేషన్ అయితే అది ప్రిలిమ్స్కు మెయిన్స్కు బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఎందుకంటే హిస్టరీని ఏదో ఇట్లా ఒక చాప్టర్ చదివి బిట్స్ చేసాము పక్కకేసినట్టు కాకుండా ఈ మెయిన్స్ ఓరియంటేషన్ ఉంటే కూడా మీకు అది ప్యారలల్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు ఒకేలాగా సిలబస్ కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే మీకు అందరికి తెలుసు 6 పేపర్స్ ఉన్నాయి. ఈ 6 పేపర్లలో మనకు ప్రధానంగా హిస్టరీకి సంబంధించి పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ అని పేపర్ 2 ఉంటుంది.
ఈ పేపర్ 2లో మీకు హిస్టరీ, కల్చర్, జాగ్రఫీకి సంబంధించి 150 మార్కులు ఉంది. కాబట్టి దీన్ని కంప్లీట్గా ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్. దాంతో పాటుగా జాగ్రఫీని కూడా చూసుకోవాలి. అంటే ఈ హిస్టరీ మనం డెప్త్గా అంటే సిలబస్ ఏముంది అనేది కనుక చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ తర్వాత 6th పేపర్ 6లో చూసినట్లయితే మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది ఒక సపరేట్ పేపర్గా ఇక్కడ టీఎస్పీఎస్సీ వారు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ హిస్టరీ ఎంత ప్రాధాన్యత ఉన్నది అంటే మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే దాదాపుగా ఒక 300 మార్క్స్కి మనం ఈ సబ్జెక్టు హిస్టరీ సబ్జెక్ట్ అనేది ప్రముఖంగా కనిపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 900 మార్క్స్కి 300 మార్క్స్ హిస్టరీ నుండి రాబోతున్నాయి. కాబట్టి మనము నేను హిస్టరీ సబ్జెక్టు లేదా హిస్టరీకి ఏం సలహా ఇస్తానంటే మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ప్రాక్టీస్ చేయడమే కాకుండా మీరు ఒకసారి చదువుతున్నప్పుడే మీరు ఆ టాపిక్ సంబంధించి ఈ ప్రిలిమ్స్కి అయితే బిట్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మెయిన్స్ ఓరియంటేషన్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేవి కనుక ఒకసారి అనాలిసిస్ చేసుకోగలిగితే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే మనం గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్ 2 సిలబస్ చూద్దాం. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 1 సంబంధించి సిలబస్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ద మోడర్న్ పీరియడ్. అంటే మనకు ఈ హిస్టరీ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి స్పెషల్ రెఫరెన్స్గా మనం 1757 నుండి 1947 వరకు తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు 1757 అంటే ఫ్లాసీ యుద్ధంతో, ఆ తర్వాత 1857, తర్వాత 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ వరకు అన్నమాట. సో అందులో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, ఇట్ మీన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వేదిక్ పీరియడ్, ఆ తర్వాత ఎన్షియంట్ అంతను, ఆ తర్వాత ఇంకా మిడివల్ పీరియడ్లోకి వస్తే ఈ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఎందుకంటే ఇది కల్చర్లో చూస్తున్నాం కాబట్టి ఆ అంశాలని మనం ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఇన్ ఇండియా, హౌ ద బ్రిటిషర్స్ కేమ్ అండ్ సెటిల్డ్ ఇన్. మనకు ఈ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగానే మనకు జరిగినటువంటి కర్ణాటక వార్స్ కానివ్వండి, మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఇవన్నీ కూడా మనకు ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ దానిలోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్గా మనం చెప్పుకోవచ్చు. అందులో ట్రైబల్ మూమెంట్స్ ఉన్నాయి, పీజెంట్ మూమెంట్స్ ఉంది, తర్వాత 1857 రివోల్ట్ ఉంది, ఆ తర్వాత ఇండియన్ నేషనలిజం ఏ విధంగా డెవలప్ అయింది, అది ఆ తర్వాత సోషియో రిలీజియస్ మూమెంట్స్కి దారితీసింది. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సత్యశోధక్ సమాజ్. ఆ తర్వాత పరోక్షంగా అది ఫ్రీడమ్ మూమెంట్కు దారితీస్తుంది. అది మనం సెక్షన్ అందులో మనకు 1885 నుండి 1947 వరకు జరిగినటువంటి ఇండియన్ నేషనల్ మూమెంట్ మనం ఎగ్జాక్ట్గా మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ గాంధీయన్ ఎరా, దాంతోపాటుగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఏ విధంగా ఏర్పాటైంది, తర్వాత అప్పుడున్నటువంటి ఇష్యూస్ అండ్ ఉమెన్స్ మూమెంట్, ఆ తర్వాత మనకు ఈ గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా, ఇండిపెండెన్స్ అన్నింటినీ దాటుకొని మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ తీసుకొచ్చాము, ఆ తర్వాత పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క విభజన ఏ విధంగా జరిగిందనేది, ఈ అంశాన్ని మనము ఈ పేపర్ 1లోని సెక్షన్ 2లోని సెక్షన్ 1లో తెలుసుకోవడం జరుగుతుంది.